తెలుగులో అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి అల్లు రామలింగయ్య స్వయంగా పిల్లనిచ్చిన మామ అవుతారు. తన కూతురు సురేఖను చిరంజీవికి ఇచ్చి వివాహం చేయడంతో పాటు అతను మెగాస్టార్గా రాణించడానికి ఎంతో దోహదపడ్డారు. ప్రస్తుతం అల్లు రామలింగయ్య మృతి చెందారు. ఆయన చేసిన సహాయానికి గుర్తుగా ఇంట్లో దేవుడి పటాలతో పాటు అల్లు రామలింగయ్య పటం కూడా ఉంచుకొని చిరంజీవి ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం చిరంజీవి కుటుంబానికి అల్లు అరవింద్ కుటుంబానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసింది. అయితే అల్లు రామలింగయ్య భార్య చిరంజీవికి స్వయంగా అత్త అయిన కనకరత్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులంతా వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అల్లు అరవింద్, ఆయన సతీమణి, అల్లు అర్జున్, ఆయన సతీమణి, ఇతర కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె వయసు 95 సంవత్సరాలు కావడంతో వృద్ధాప్యంలో వచ్చే సమస్యల వల్ల అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విడుదలైన తర్వాత కూడా బన్నీ స్వయంగా వెళ్లి చిరంజీవిని, నాగబాబును కలిసిన సంగతి తెలిసింది. పవన్ కళ్యాణ్ను కూడా కలవడానికి ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు. ఇక అప్పుడు కొంచెం ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు బలపడ్డాయనుకున్నారు, కానీ యథావిధిగానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్కు రామ్ చరణ్కు మధ్య వివాదాలు రావడమే దీనికి కారణమని తెలుస్తోంది. విభేదాలకు కారణం వీరిద్దరికే తెలియాలి, వారి కుటుంబ సభ్యులకు తెలియాలి, మరెవరికి తెలియడం లేదు. ఎందుకు గొడవలు వచ్చాయి, వీరిద్దరిలో తప్పు ఎవరిది అనే విషయం కూడా తెలియదు. ఏదేమైనప్పటికీ ఈ రెండు కుటుంబాలకు చెందిన వారంతా అన్యోన్యంగా ఉండాలని మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు కోరుకుంటున్నారు.